హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ సాయి ప్రియా ఫ్రమ్ శిల్ప ఉమెన్స్ క్లినిక్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఎన్టీ స్కాన్ ఇంపార్టెన్స్. ప్రెగ్నెన్సీలో ఎన్టీ స్కాన్ ఎందుకు చేస్తారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈరోజు మీకు చెప్తాను. ఎన్టీ స్కాన్ అనేది న్యూకల్ ట్రాన్స్పరెన్సీ స్కాన్ అని అంటారు దీన్ని. ప్రెగ్నెన్సీలో దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మనకి వంశపార్యపరంగా వచ్చే డిసీజెస్ ఏమన్నా అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ గురించి తెలుసుకోవడానికి ఈ స్కాన్ని ముఖ్యంగా చేస్తాం. అండ్ అదే కాకుండా ఈ స్కాన్లో వచ్చే ఫైండింగ్స్ ఏంటి అంటే, సర్వైకల్ లెంత్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారము ఎంత ఉంది లెంత్ తెలుసుకోవడానికి కూడా ఈ స్కాన్ ఉపయోగపడుతుంది. ఈ స్కాన్లో ఏంటి అని అంటే, గర్భసంచి ముఖద్వారం మీకు తక్కువగా ఉంది అని అంటే మీ గైనకాలజిస్ట్కి మీకు గర్భసంచి దగ్గర కుట్లు వేయడానికి, ఎగ్జామినేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బ్లడ్ సప్లై గురించి కూడా తెలుస్తుంది. యూట్రైన్ రెసిస్టెన్స్ అంటే బిడ్డకి రక్త ప్రసరణ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. రెసిస్టెన్స్ అంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల వెనక్కి వెళ్తుందా లేదు అంటే కరెక్ట్గా వెళ్తుందా బేబీకి అనేది తెలుసుకోవాలి. ఇందులో రెసిస్టెన్స్ అనేది ఏమన్నా ఉంటే మీ యొక్క డాక్టర్కి బ్లడ్ సప్లైకి మెడిసిన్స్ పెట్టడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఏమన్నా బీపీ లాంటివి మీలో డెవలప్ అవుతాయా అంటే 7వ నెల 8వ నెల తర్వాత మీలో ఏమన్నా బీపీ లెవెల్స్ పెరగడానికి అండ్ బేబీ యొక్క గ్రోత్ రెస్ట్రిక్షన్, బేబీ వైస్ రెస్ట్రిక్షన్ ఏమన్నా ఉందా అనేది ఈ స్కాన్లో మీకు తెలుస్తుంది. అండ్ అకార్డింగ్ టు యువర్ గైనకాలజిస్ట్ కొంతమంది ఏంటి అని అంటే ఎన్టీ స్కాన్ అనేది 13 వీక్స్ టైంలో సజెస్ట్ చేస్తారు. అంటే బేబీ యొక్క స్పైనల్ కార్డ్ అనేది మంచిగా ఫామ్ అయినప్పుడు మిమ్మల్ని ఎన్టీ స్కాన్కి వెళ్ళమంటారు. కొందరు ఈ స్కాన్ అనేది మిస్ అవుతారు. ఎన్టీ స్కాన్ మిస్ అయితే మనం ఏం చేయాలి? ఎన్టీ స్కాన్ మిస్ అయితే ఎన్ఐపిటి టెస్ట్ని మేము అడ్వైస్ చేస్తాం. ఎన్ఐపిటిలో ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు చెప్పిన వంశపార్యపరం డిసీజెస్ గురించి తెలుసుకోవడానికి ఎన్ఐపిటి అనేది సజెస్ట్ చేస్తారు. అది కొంచెం ఎక్స్పెన్సివ్ టెస్ట్. అది కాకుండా మీరు ట్రిపుల్ మార్కర్ టెస్ట్ కానీ క్వాడ్రుపుల్ మార్కర్ టెస్ట్ కానీ మీరు వెళ్ళొచ్చు.